అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా అన్ని రకాలుగా చర్యలు. తాగునీటిని వృధా చేయవద్దని సూచించిన నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య. ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించుకోవచ్చు. డిజిటలైజేషన్ ద్వారా సేవలు మరింత సులభతరం చేశామన్న ఎస్ఈ లక్ష్మణరావు. దత్తిరాజేరు మండలం గుచ్చిమి గ్రామంలో దారుణం. కొడవలితో దాడి చేసి భార్యను చంపిన భర్త. గిరిజనులకు తెలిసిన జ్ఞానం ప్రకృతి ప్రసాదించిన వరం. మరిన్ని పరిశోధనలు చేసి ఆవిష్కరణలు రావాలన్న గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి కట్టిమణి. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో ఏపీ కేబినెట్ ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయంపై మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎన్నికల హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదించిందని అన్నారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కు కేబినెట్ ఆమోదించిందని అన్నారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు పేర్కొన్నారు. దిగ్గజాలు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్లో. రీసర్వే, రెవెన్యూ సదస్సులు, మీ సేవా పోర్టల్ ద్వారా వచ్చే మ్యూటేషన్లు నిర్ణీత కాల వ్యవధిలోగా అంటే 30 రోజుల్లోగా పరిష్కరించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తహసీల్దార్లకు తేల్చి చెప్పారు. 30 రోజులు దాటి ఒక్కరోజు ఆలస్యమైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీలైనంత త్వరగా రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని గుచ్చిమి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుచ్చిమి గ్రామానికి చెందిన సత్యం, గౌరమ్మ భార్యాభర్తలు. వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ ఏర్పడగా సత్యం గౌరమ్మపై కొడవలతో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పెదమానాపురం ఎస్ఐ జయంతి, గజపతి నగరం సిఐ జిఏవి రమణ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాచీన గిరిజన విజ్ఞానం చాలా గొప్పదని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టివి కట్టిమణి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో ఈరోజు ప్రారంభమైన నేషనల్ సెమినార్ ఆన్ రిజైలెన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రైబల్ నాలెడ్జ్ సిస్టంలో మాట్లాడుతూ భారతీయ విజ్ఞానంపై చాలా పరిశోధనలు చేసి ప్రస్తుత పరిస్థితికి ఉపయోగపడే ఆవిష్కరణలు కావాలని అన్నారు. గిరిజనులకు తెలిసిన విజ్ఞానం ప్రకృతి ప్రసాదించినదని, దాని ద్వారా గ్రహాల గతులు, ఋతువులు, పంటలకు సంబంధించిన పరిజ్ఞానం, వివిధ వ్యాధులను గుర్తించడం, దానికి వనరుల ద్వారా వైద్యం చేయడం తదితరమైన అంశాలపై ఇప్పుడు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయని, పురాతన వైద్యానికి నేటి టెక్నాలజీ జత అయితే ఒకవైపు వాటిని సంరక్షించడమే కాకుండా నేటి సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కేరళకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రముఖ గిరిజన వైద్యురాలు లక్ష్మీకుట్టి మాట్లాడుతూ అడవిలో దొరికే చెట్ల వేళ్లు, బెరడు, కొమ్మలు, ఆకులు, కాండం, పువ్వులు, కాయలు మరియు కొన్ని విధాలైన మట్టి, ప్రత్యేకమైన రాళ్లు, నీరు తదితరమైనవన్నీ వైద్యానికి పనికి వస్తాయని, రోగాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, వ్యక్తి యొక్క శరీర ధర్మాన్ని బట్టి వైద్యం అందించడం జరుగుతుందని లక్ష్మీకుట్టి అన్నారు. Very seriously working it. Madagada near Araku, our team of our university has visited, spent 2 working days there. Now we have submitted a proposal to ICSSR to make Madagada plastic free zone. Open toilet system should be eradicated there because it's coming up in a big way. I request all media friends, please visit Madagada. If you are all ready, university will take it up for a day. One day, one night we have to stay. Early in the morning, 4 o'clock we should be there in the sun rising point. Wonderful sun rising point, but land is full of plastic and garbage. Immediately we have taken up. Again next week we are visiting. Our team is continuously in touch with that. It is in the lines of our Honorable Prime Minister that Bharat should become plastic free, garbage free. Even in the line of our Honorable Chief Minister of Andhra Pradesh, that tourism places, tourist places, tribal places should be out of garbage and plastic. I congratulate departments because a number of departments gathered together to organize this. Department of Social Work, Department of Sociology, Department of Tribal Studies and Department of English. I congratulate. ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత మరియు నామినేషన్ల ప్రక్రియపై వాజీ ప్రత్యేక కథనం. ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎస్ హరేందర్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన,
13వ తేదీన ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 123 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నామినేషన్ పైన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఉన్న 10 మంది ఓటర్లు బలపరుస్తూ సంతకాలు చేయాలి. నామినేషన్ల స్వీకరణ సమయంలో అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు అనుమతిస్తారు. సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఇతర సహాయం కోసం కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో 1300 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. గత నెల 31వ తేదీ చివరి రోజు కావడంతో అప్పటి వరకు వచ్చిన ఈ దరఖాస్తులను విచారించేందుకు వీలుగా సంబంధిత జిల్లాలకు ఇప్పటికే పంపించారు. ఈ నెల 10వ తేదీన ఓటరు తుది జాబితా విడుదల చేస్తారు. 6 జిల్లాల పరిధిలో పురుష ఓటర్లు 12,948 మంది, మహిళా ఓటర్లు 8,607 మంది ఉన్నారు. ఉత్తరాంధ్ర పరిధిలో మొత్తంగా 123 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. విశాఖలో 13, అనకాపల్లిలో 24, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11, విజయనగరంలో 29, పార్వతీపురం మన్యంలో 15, శ్రీకాకుళంలో 31 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేసేందుకు 23 బృందాలను నియమించారు. వివిధ స్థాయి అధికారులతో కూడిన 12 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ MCC బృందాలు, 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. వీరు కాకుండా జీవీఎంసీ అదనపు కమిషనర్, జిల్లా పరిషత్ CEO, భీమిలి, విశాఖ RDOలను నోడల్ అధికారులుగా ఏర్పాటు చేశారు. విజయనగరం కేఎల్పురంలో ఉన్న రామలక్ష్మణ ట్రేడర్స్ రైస్ మిల్లును విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ నిన్న సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులోని ధాన్యం నిల్వలను, రికార్డులను పరిశీలించారు. విద్యుత్ మీటర్, విద్యుత్ బిల్లులను తనిఖీ చేశారు. మిల్లింగ్ పై ఆరా తీశారు. బియ్యాన్ని శాంపుల్స్ తీసి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ట్రక్ షీట్లు, గోనె సంచులపై ఆరా తీశారు. అనంతరం సమీపంలోని భారత ఆహార సంస్థ గోదాంలను చేసి పరిశీలించారు. ఒక్కో గోదాంలో ఉన్న బియ్యం నిల్వలపై ఆరా తీశారు. తూకంపై ప్రశ్నించారు. తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఈ సందర్భంగా అన్ని స్థాయిల్లోని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లులు, చౌక ధరల దుకాణాలు, గోదాంలు, MLS పాయింట్లు, గ్యాస్ కంపెనీలు, MDU వాహనాలను షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తనిఖీలు నిర్వహించి నివేదికలు పంపించాలని సూచించారు. అవకతవకలు జరిగితే కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. సహకార సంఘాల బలోపేతానికి డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుందని జిల్లా సహకార బ్యాంక్ CEO CH ఉమామహేశ్వరరావు అన్నారు. DCCB బ్యాంక్లో ఈరోజు PACS సిబ్బందికి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ 2025కు సంబంధించి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 23 సంఘాలకు ఈరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ 2025గా గుర్తించి ఏడాది పాటు సహకార సంఘాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సహకార సంఘాలు రాబోయే కాలంలో కంప్యూటర్ ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలనే ఆలోచనతో డిజిటలైజేషన్ చేయడం జరుగుతోందని అన్నారు. దీంతో DCCB నుంచే మొత్తం మానిటరింగ్ చేయవచ్చని చెప్పారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విజయనగరంలో ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా సంబంధిత సంఘాల CEOలు కూడా సమన్వయంతో పనిచేయాలన్నారు. యునైటెడ్ నేషన్స్ మన సహకార వ్యవస్థని అంటే ఈ సంవత్సరాన్ని 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అని చెప్పి గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా ఈ సంవత్సరం అంతా మనం సహకార వ్యవస్థ ద్వారా ఏం చేయదలుచుకున్నాము, అదేవిధంగా సహకార వ్యవస్థకి ఉన్న అవకాశాలు వివిధ రంగాల వ్యక్తులకి లేదా సంస్థలకి సమాజంలో ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాము అంటే ఒక మన వీవర్ సొసైటీకి సంబంధించి, అదే మన ఎడ్యుకేషన్ లోన్స్కి సంబంధించి,
అన్ని వర్గాల రైతులకి కూడా ఏ రకంగా మనం హెల్ప్ చేయగలుగుతాము, మన సహకార సంఘాలని ఎలివేట్ చేయడం కొరకు ఒక బృహత్ పథకాన్ని ఈ సంవత్సరం అంతా మనం చేయవలసిన కార్యక్రమాలని కూడా మనకి ఏపీసీఎస్ అంటే మన ఆర్సీఎస్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనం డీసీఓ గారి నేతృత్వంలో మేము కూడా ఆ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఒక విధి విధానాలని చాకౌట్ చేసి మొన్న డీసీ మీటింగ్లో కలెక్టర్ గారి సమక్షంలో క్యాలెండర్ ఇయర్ ఆఫ్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన ఇవాళ కోఆపరేటివ్ సంఘాల్లో కంప్యూటరైజేషన్ మీద ఈ 2 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఇవాళ మనకి ఆప్కాబ్ సిటిఐ నుంచి ఝాన్సీ మేడం గారు ఇవాళ డీజీఎం ఫ్యాకల్టీ మెంబరు ఆప్కాబ్ సిటిఐ నుంచి రావడం జరిగింది. దానిలో భాగంగా ఈ కంప్యూటరైజేషన్ మీద చేయడం జరిగింది. రానున్న వేసవిలో విజయనగరం పరిధిలోని ప్రజలకు మంచినీటి సమస్య లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పి నల్లనయ్య అన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ముసిడిపల్లి పంప్ హౌస్ నెల్లిమర్ల నుంచి యథావిధిగా మంచినీరును విజయనగరం పట్టణానికి తీసుకుని రావడం జరుగుతుందన్నారు. విలువైన మంచినీటినే వృధా చేయకూడదన్నారు. కుళాయి హెడ్లను ఇప్పివేసి ఉంచడం వలన చాలా ప్రాంతాల్లో నీరు వృధాగా పోతోందన్నారు. అలా మంచినీరు వృధా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉందని గుర్తు చేశారు. మంచినీటి కుళాయిలు లీకేజ్ అయిన ప్రాంతాల్లో మరమ్మతులు చేశామన్నారు. విజయనగరం నగరపాలక సంస్థలో రానున్న వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి మేము సమ్మర్ యాక్షన్ ప్లాన్ని తయారు చేయడం జరిగింది. మధుపాడ, నెల్లిమర్ల ఈ వాటర్ సప్లై స్కీమ్స్ దగ్గర అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తున్నప్పుడు చాలా విలువైన నీటిని వృధా చేయడం జరుగుతుంది. అందరూ కూడా వాళ్ళ ట్యాప్స్కి ట్యాప్ హెడ్స్ ఫిక్స్ చేసుకొని ఈ నీటి వృధాని అరికట్టాల్సిందిగా మీ అందరి ద్వారా నేను కోరుతున్నాను. ఎందుకంటే మనం బయట కొంటే లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలు, మన నగరపాలక సంస్థకు చెల్లిస్తున్నది ఇన్నాళ్ళైతే 60 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు. అంటే 5 లీటర్ల వాటర్ బాటిల్కి మీరు నెలంతా పే చేస్తున్నారు. ఈ నీటిని కూడా మేము చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి శుద్ధి చేసిన నీటిని క్లోరిన్ అవన్నీ చేసి రక్షిత మంచినీటిని మీ అందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విలువైన నీటిని ఈ వేసవి దృష్ట్యా వృధా చేయరాదని నగరపాలక సంస్థ సహకరించాలని కోరుకుంటున్నాను. ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఏపీ ఈపీడీసీఎల్ ట్రాన్స్కో ఎస్సీ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈరోజు దాసన్నపేట విద్యుత్ భవన్లో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. క్యూఆర్ కోడ్తో విద్యుత్ కనెక్షన్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి బిల్ చెల్లించవచ్చని చెప్పారు. ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా విద్యుత్ బిల్లు చెల్లించవచ్చని చెప్పారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా విద్యుత్ వినియోగదారులకు సమయం వృధా కాకుండా బిల్లులు చెల్లించడానికి ఈ యాప్ను వినియోగంలోకి తీసుకుని వచ్చామని అన్నారు. ఈ సదవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు వినియోగించుకోవాలని సూచించారు. మనం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి పృథ్వీతేజ్ ఐఏఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇదివరకే ఈస్టర్న్ పవర్ యాప్ని మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. సుమారుగా 5 years నుంచి అది అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు డిజిటలైజేషన్ మొత్తం మన ఇండియాలోనే మన గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పున్నారో డిజిటల్ ఇండియా కావాలని, దాని నినాదంతో మనం కూడాను ఈ యొక్క తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ సర్కిల్ విజయనగరంలో కూడా ఈ యొక్క యాప్ని విస్తృతంగా ప్రతి వినియోగదారులు వినియోగించుకునేలాగా దానికి సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో బిల్లులు చెల్లించడానికి కూడా ఈ యాప్ ద్వారా చెల్లించుకునే విధానానికితో పాటు మనం సుమారుగా 3 నెలల క్రితం నుంచి మన యొక్క బిల్లు పైన క్యూఆర్ కోడ్ని ప్రింట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే ఆ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. పేమెంట్ గేట్వేలో మీకు నచ్చిన
ఏ ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పే కానీ అదర్ నెట్ బ్యాంకింగ్ లేకపోతే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఎనీ టైప్ ఆఫ్ ఛానల్స్ని వాడి ఈ యొక్క బిల్లుల్ని సులభతరంగా మనం ఇంటి వద్దనే ఉండి మనం సకాలంలో చెల్లించడానికి వీలు కలిగేలాగా ఈ క్యూఆర్ కోడ్ బిల్లు పైన ముద్రించడం జరిగింది. ఇదొక నూతన అధ్యాయానికి మా యొక్క డిపార్ట్మెంటు నాంది పలికిందని చెప్పొచ్చు. ఇది కాకుండాను మనకి మిగతా ప్లాట్ఫామ్స్ చూసినట్లయితే ప్రతి మీరు ఏదైతే ఫోన్పే ఉందనుకోండి, ఫోన్పేలో కూడా యాడ్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ ఫోన్పే ద్వారా కూడా పే చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి మరిన్ని మా ఈ ఈపీడీసీఎల్లో అందుబాటులో ఉన్నవి ఏంటంటే ఏటీపీ మెషిన్స్ కూడా పెట్టాము. మనకి గరివిడిలో రీసెంట్గా మన యొక్క ఏటీపీ మెషిన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. అందులో డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పెద్ద మనం క్యూలో కూడా ఎక్కువసేపు నిలబడకుండా, ఎందుకంటే వితౌట్ ఎనీ టైం మనం మాకు యొక్క బిల్లును కూడా చెల్లించవచ్చు. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అంటారు. ఈ నెల 8న భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణు ప్రీతికరమైన మహాపర్వం. ఈ రోజున నారాయణార్చన, శ్రీ విష్ణు సహస్రనారాయణ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాది కాలం నుంచి వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది. సత్యాన్ని ధరించి ఉంటుంది. భారత యుద్ధంలో 11 రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముని చూడడానికి యుద్ధానంతరం కృష్ణుని తోడ్కొని పాండవులు వస్తారు. శ్రీకృష్ణుడు, పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక మంది రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు శిష్య సమేతంగా వచ్చారట. అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలో, శౌర్యంలో, నీతిలో, నిష్టలో భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్ని, రాజ్యాన్ని అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు. యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి కొంతకాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. కానీ భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వ హక్కైన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమోనని అనుమానం వెలిబుచ్చబడినప్పుడు వివాహాన్నే వద్దనుకున్నాడు. తన తమ్ముడు చనిపోయిన తరువాత కూడా తన భీషణ ప్రతిజ్ఞకు కారణం అయిన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించిన తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు. శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాదని, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికులతో ఎరుక గలిగిన అతి కొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు. తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మజునకు బోధించాడు. భారతంలో శాంతి పర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. అష్టమవనుల్లో ఒకరిగా శౌర్య ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మాచార్యుడు. గురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు. 58 రోజులు అంపశయ్యపై పవలించి ఉత్తరాయణ పుణ్య తిథి కోసం వేచి చూస్తున్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని 1000 నామాలతో కీర్తించాడు. అదే ఇంటింటా భక్తి ప్రవర్తనతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం. అనంతర కాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదించాడు. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణులో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అని అంటారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామిని మండలం కాట్రగడ్డ గ్రామానికి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
1945 నుండి కాట్రగడ్డ గ్రామంలో యూపీ స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ విద్యార్థులు ఒడియా చదువుకుంటున్నారు. అయితే ఇప్పుడు 6 నుంచి 10వ తరగతి వరకు 4 కిలోమీటర్ల దూరంలో బత్తిలి లో స్కూల్ ఉండడంతో పిల్లలు పంపించడానికి చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు. ఫస్ట్ నుండి 5th క్లాస్ వరకు ఒరియా 5th వరకు ఉంది. 6, 7, 8 స్కూలు వేరే బత్తి మా దగ్గరలో ఉన్న బత్తికి అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు. పిల్లలు మాకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి. మరి ఇంకా ఒరియా అంటే ఇక్కడ ఒరియా చదవడం సడన్గా పక్క ఊరికి వెళ్ళి వేరే లాంగ్వేజ్ అంటే తెలుగు చదువుకోవడం కష్టంగా ఉంటుంది. దానివల్ల మా పిల్లలు భవిష్యత్తు పాడైపోతుంది. ఇటు కాకుండా అటు కాకుండా పోతారు. ఒరియా చెప్పలేరు, ఇటు తెలుగు చెప్పలేరు. దానివల్ల మా ఇప్పుడు 6th, 7th, 8th క్లాస్ మా ఊర్లోనే హై స్కూల్గా మార్చాలని మేము కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. 1945లో మా ఊర్లో 1 నుంచి 5వ తరగతి వరకు స్కూల్ స్థాపించింది. ఆ తర్వాత 2014 నుంచి సుమారు అనుకుంటాను 8వ తరగతి వరకు అది క్లాస్ని పెంచారు. అప్పుడు మా ఊర్లోన ఒరియా స్టూడెంట్స్ ఇంచుమించుగా 60% ఉంటారు. ఈ 60% ఉండడం వల్ల ఒరియా టీచర్స్ మాకు ఇక్కడ ఎక్కువగా ఉండవలసి వస్తుంది. రెండోది ఇప్పుడు ఈ 6, 7, 8 ఈ 3 తరగతులు తీసేసి 1 నుంచి 5వ తరగతి వరకు మా ఊర్లో మా స్కూల్లో ఉంచడానికి ప్రభుత్వం వరకు నిర్ణయించినట్టు మాకు తెలుస్తుంది. అదేమో బత్తిలి జడ్పీ హై స్కూల్లో ఈ స్టూడెంట్స్ని అక్కడ 6, 7, 8 తరగతి చదవడానికి పంపించినట్టు ఉంది. అలాంటప్పుడు ఈ 5వ తరగతి చదివిన తర్వాత పిల్లల తాలూకు వయసు ఇంచుమించు 9-10 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ వయసులోన వాళ్ళు బత్తిలి హై స్కూల్ అంటే విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానపురం 3వ రైల్వే లైన్కు చెందిన 29 మంది నిర్వాసితులకు ఇల్లులు కొలతలు ఇష్టారాజ్యంగా వేసి నష్టపరిహారం చెల్లించారని ఆరోపించారు. నష్టపరిహారం చెల్లింపు డబ్బులతో ఇల్లులు కట్టలేని దుస్థితి నెలకొందని 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ కంఠంలో ఇల్లులు ఉన్నాయనే నెపంతో నష్టపరిహారం పెంపుదలకు నిరాకరించారు. త్యాగం చేసినా మాకు నిలువ నీడ లేకుండా చేయడంతో పాటు బ్రతికే హక్కుని హరించడమేనని, వారిని నెట్టేట ముంచడం చాలా దుర్మార్గమని అన్నారు. బ్రతకడానికి ఇల్లు స్థలాలు సేకరించి ఇవ్వాలని, కొత్తగా ఇల్లులు మంజూరు చేయాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈరోజు రోడ్డు కోసం తీసుకున్నటువంటి భూమికి నష్టపరిహారానికి స్క్వేర్ ఫీట్కి, అలాగే ఇక్కడ ఈ తరుణానికి తీసుకుందానికి కూడా కనీసం 400 రూపాయలు తేడా ఉంటుంది. అంటే 10 అడుగుల దూరంలో ఉన్న భూమి తీసుకుందానికి అంత తేడా చూపడం అంటే ఇది నిర్లక్ష్యం కాదా? ఇది వివక్షత కాదా? ఏ రకంగానే తోసేయాలి, వీళ్ళు ఎలాగైనా బయటికి నెట్టేవచ్చు, ఎలాగైనా లేపేవచ్చు అనే దురుద్దేశం కాదా అని చెప్పేసి ఈరోజు నిర్వాసితుల తరపున ప్రశ్న చేస్తున్నాం. పార్వతీపురం జిల్లా కేంద్రంలో దళితులు సాగు చేస్తున్న భూములు ఆక్రమించిన మహిళపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద నినాదాలు చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. టీడీపీ నాయకులు, గ్రామస్తులు మాట్లాడుతూ పార్వతీపురం మండలం పెదబొండపల్లి ఎంఆర్ నగర్ గ్రామంలో దళితులు సాగు చేస్తున్న భూములు ఒక మహిళ కబ్జా చేసి దళితులపైకి దాడులకు దిగిందని ఆరోపించారు. మా యమానా గ్రామంలో గత 150 సంవత్సరాలుగా మా రజకులు చెరువుని ఆధారంగా చేసుకుని తమ యొక్క వృత్తిని కొనసాగిస్తున్నారండి. అలాగే ఆ పక్కనే మా వైశ్య సంఘం సంబంధించిన శ్మశాన వాటికి బరియల గ్రౌండ్ కూడా ఉంది. అక్కడ వైశ్యులు కావచ్చు, మా ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు, వీళ్ళందరూ అక్కడే చనిపోయిన వాళ్ళందరూ బరియల గ్రౌండ్ అక్కడే బరియాలు చేసేవాళ్ళు. కానీ 2017లో చొక్కా శ్రీదేవి అని ఆవిడ మా యమానా గ్రామంలో వచ్చి ఈ భూములన్నీ నావని, ఈ చెరువు నాదని, ఈ శ్మశాన వాటి కూడా నాదని కబ్జా చేసి ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి అవసరమైతే అక్కడికి ఎవరైనా వెళ్తే మిమ్మల్ని చంపేస్తామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విషయంపై గత ప్రభుత్వంలో మేము
స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జోగరావు గారి దగ్గర మేము వెళ్ళాము. జోగరావు దగ్గరికి వెళ్తే ఈ సమస్య నేను ఇట్టే పరిష్కరిస్తానని చెప్పేసి వాళ్ళిద్దరూ కుమ్మక్కై ఆ ఆస్తుల్ని అమ్మేసుకున్నారండి. అంతేగాని ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. తర్వాత 2024లో విజయచంద్ర గారు మన ఎమ్మెల్యే విజయచంద్ర గారికి మేము వెళ్తే మా గోడును వినిపించుకోవడం జరిగింది. మా యమానం గ్రామ ప్రజలందరూ, మా యమానం గ్రామంలో ఉన్నటువంటి వైశ్య సంఘానికి కావచ్చు, మా యమానం గ్రామంలో ఉన్నటువంటి రజకులు కావచ్చు, మా వాళ్ళందరికీ హామీ ఇస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం మంది, ఖచ్చితంగా మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని మాకు ఒక భరోసాను కల్పించారండి. ఇటీవల పార్వతీపురం మండలం పెద్దబొండపల్లి గ్రామానికి చెందిన చుక్క శ్రీదేవి అనే మహిళ మన పార్వతీపురం గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ బోనేలు విజయచంద్ర గారి మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు కొన్ని చేయడం జరిగింది. అయితే దాన్ని మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్వతీపురం మండలంలో పెద్దబొండపల్లి అనే గ్రామం చాలా గౌరవప్రదమైనటువంటి గ్రామం, చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం, అలాగే ఎంఆర్ నగరం చుట్టూ గ్రామాలు కూడా. అటువంటి గ్రామంలో కూడా ఒక 5 సంవత్సరాల క్రితం చుక్క శ్రీదేవి అనే ఒక మహిళ గ్రామంలోకి వచ్చి దశాబ్దాల కాలంగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములన్నింటినీ కూడా మరి హైదరాబాద్, విజయవాడ లాంటి పెద్ద పెద్ద అధికారులతో కుమ్మక్కయ్యి ఆ భూములు వాళ్ళు కావని చెప్పి బలవంతంగా లాక్కొని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని గురి చేయడం జరుగుతుంది. అలాగే ఎంఆర్ నగరంలో శ్మశానమని కూడా చూడకుండా రజకులు, షావుకారులు, నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు అట్లాంటి వారి తాలూకా శ్మశానం అని కూడా చూడకుండా, వాళ్ళ కోనేరు అది కూడా చూడకుండా వాళ్ళని కూడా భయభ్రాంతులు చేసి ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ చుక్క శ్రీదేవి అనే ఆవిడ ఒక పెద్ద శాడిస్ట్లా తయారయ్యి బొండపల్లి, ఎంఆర్ నగరం, చినబొండపల్లి గ్రామాల ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఈరోజు మా శాసనసభ్యులు బోనేలు విజయచంద్ర గారు ఆ ప్రజలందరికీ నేను అండగా ఉన్నాను, మీకు రావాల్సినటువంటి హక్కుల్ని న్యాయంగా పోరాడి మీ ఆస్తులన్నీ నేను మీకు ఇప్పిస్తానని చెప్పి ఆయనకు ముందుకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని చూస్తుంటే అటువంటి శాసనసభ్యులు చింతపల్లి పంచాయతీలో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గతంలో మంజూరు చేశారని, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మత్స్యకార సాధికార సమితి కన్వీనర్ మైలిపెల్లి సింహాచలం ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. కానీ పనులు ఏం జరుగుతున్నాయనేది ఎవరికీ తెలియకుండా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పర్యాటక అభివృద్ధి కోసం తాను స్వంత నిధులు వెచ్చించారని, కానీ ఇప్పుడు తనను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చింతపల్లి పంచాయతీలో గత ప్రభుత్వంలో టూరిజం ఉంది మంజూరు చేశారు. మంజూరు చేసిన తర్వాత పనులు కూడా కంప్లీట్గా చేయడం జరిగింది. ఆ రోజు ఓపెనింగ్ కార్యక్రమాల దగ్గరకు వచ్చే పరిస్థితిలో ఓపెనింగ్ పోస్ట్పోన్ అయింది. గత ప్రభుత్వంలో దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఆ టూరిజం అనేది కంప్లీట్గా పాడైపోయింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పనులు రీకన్స్ట్రక్షన్ మళ్ళీ మొదలుపెట్టి రిపేర్ వర్కులు చేస్తున్నారు. సో ఆ పనులు ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది మా లోకల్గా మా తెలుగుదేశం పార్టీ నాయకులకి మాకు ఎవరికి తెలియపరచకుండా చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ చేసేటప్పుడు కలెక్టర్ గారు అనితా మేడం గారికి అప్పచెప్పితే అనితా మేడం గారు జంగిల్ క్లియరెన్స్ రోడ్డు వేయడానికి ఒక 50,000 రూపాయలు నేను ఖర్చు పెట్టాను. అది ఆ రోజు అంత పెద్దది చేసి ఈరోజు గవర్నమెంట్ వచ్చేటప్పుడు కనీసం మాకు తెలియపరచకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులతో అక్కడ పనులు చేయించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. రాష్ట్రంలోని సహజ వనరులు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ రాష్ట్ర స్థితిగతులను మార్చేలా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ కోసం సిద్ధం చేసిన 10 సూత్రాల ప్రణాళికను అధికారులంతా చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టరేట్లతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, గ్యాస్ ప్లాంట్లు, ఎంఎస్ఎంఈ సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర స్థాయిలో పలువురు ఉన్నతాధికారులతో పాటు విజయనగరం జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సిపిఓ పి బాలాజీ,
జడ్పీ సీఈఓ బివి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డిపిఓ టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా అన్ని రకాలుగా చర్యలు. తాగునీటిని వృధా చేయవద్దని సూచించిన నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య. ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించుకోవచ్చు. డిజిటలైజేషన్ ద్వారా సేవలు మరింత సులభతరం చేశామన్న ఎస్ఈ లక్ష్మణ్ రావు. దత్తిరాజేరు మండలం గుచ్చిమి గ్రామంలో దారుణం. కొడవలతో దాడి చేసి భార్యను చంపిన భర్త. గిరిజనులకు తెలిసిన జ్ఞానం ప్రకృతి ప్రసాదించిన వరం. మరిన్ని పరిశోధనలు చేసి ఆవిష్కరణలు రావాలన్న గిరిజన విశ్వవిద్యాలయం ఉపకులపతి కట్టిమణి. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.